సహజంగా మనకి కాళ్ళకి చేతుల నుంచి స్పర్శ తీసుకువెళ్ళటానికి బాడీ అంతా కూడా నర్వస్ సిస్టమ్ ద్వారా ఈ సిగ్నల్స్ వెళ్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఈ నరాలు వివిధ కారణాలతో ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. అంటే మనకి ఈ కాళ్ళు చేతుల తిమ్మిర్లు ఒకటే ఉందా, హిస్టరీ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా హిస్టరీ తీసుకోవాలి. అంటే ముందు చేతుల్లో మొదలైందా, లేకపోతే ముందు కాళ్ళల్లో మొదలైందా అని. తర్వాత అది నిదానంగా మొదలైందా, సడన్గా వచ్చిందా, లేకపోతే ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుందా అనేది తీసుకోవాలి. ముఖ్యంగా కారణాలు చూసుకుంటే కనుక వయసును బట్టి కారణాలు ఉంటాయి. ఓవరాల్గా ఎక్కువ మందికి 100% మందికి ఈ తిమ్మిర్లకు కారణాలు ఎక్కువ డయాబెటీస్ అని చెప్తూ ఉంటాం. అయితే మిగతా కారణాలు కూడా ఉంటాయి. అంటే షుగర్ వ్యాధి ఒకటే కాకుండా బి కాంప్లెక్స్ డెఫిషియన్సీస్ ఉన్నా రావచ్చు, లేకపోతే కనుక థైరాయిడ్ ప్రాబ్లమ్స్ మూలన రావచ్చు. కొన్నిసార్లు వాస్కులైటిస్ అంటే ఈ నరాలకు కూడా రక్త సరఫరాలో కొద్దిగా తేడా వస్తే కనుక ఈ వాస్కులైటిస్ అంటారనమాట. అంటే వివిధ కారణాలతో ఈ రక్తనాళాలకి ఈ నరాలకు సంబంధించిన రక్తనాళాలు ఎఫెక్ట్ అయితే కనుక ఓవరాల్గా బాడీలో మిగతా చాట్లు ఎఫెక్ట్ అయినప్పుడు ఈ నరాలు కూడా ఎఫెక్ట్ అయ్యి తిమ్మిర్లాగా రావచ్చు అనమాట. సో దాన్ని మనం వాస్కులైటిస్ అంటాం. అలాగే కొన్ని మందుల మూలాన కూడా తిమ్మిర్లాగా రావచ్చు. అంటే ఉదాహరణకి టీబీ మందులతో, క్యాన్సర్ మందులతో, వీటితో కూడా తిమ్మిర్లు రావచ్చు అనమాట. అందుకనే ఎప్పుడు మనం ఈ తిమ్మిర్లకి కారణాలను మనం ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు మనం రీజన్ ఏంటో కూడా కనుక్కోవాలి. అంటే వాళ్ళకి కొన్ని బేసిక్ ఇన్వెస్టిగేషన్స్, షుగరు, థైరాయిడ్, B12 లెవెల్స్, అవే కాకుండా మందులు ఏమైనా వేసుకుంటున్నారా, అలాంటి హిస్టరీ కూడా తీసుకోవాల్సింది ఉంటుంది. కొద్దిమందికి సడన్గా తిమ్మిర్లు స్టార్ట్ అయ్యి ఇవి ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యి వీళ్ళకి ఒక్కొక్కసారి ఊపిరి తీసుకోవటం కూడా కష్టం రావచ్చు. ఇది గిలియన్ బ్యారీ సిండ్రోమ్, అంటే అక్యూట్ ఇన్ఫ్లమేటరీ డీమైలినేటింగ్ పాలిన్యూరోపతి అంటారు. ఇలాంటి కండిషన్స్లో వీళ్ళకి ఊపిరి తీసుకోవటం కష్టం కూడా రావచ్చు. ఇది కొద్దిగా ఎమర్జెన్సీ. అందుకనే మనం హిస్టరీ తీసుకునేటప్పుడు ఈ హిస్టరీ అంతా తీసుకున్న తర్వాత మనం వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే కొద్దిమందికి ఇలాగే నరాలు ఎఫెక్ట్ అయినప్పుడు, అంటే దీర్ఘకాలికంగా స్లోగా పెరుగుతూ ఉంటే కనుక అప్పుడు దాన్ని మనం క్రానిక్ ఇన్ఫ్లమేటరీ డీమైలినేటింగ్ పాలిన్యూరోపతి అంటే CIDP లాంటిది ఏమైనా ఉందేమో చూసుకోవాలి. అలాగే కొన్నిసార్లు బాడీలో క్యాన్సర్ లక్షణాలు ఉన్న వాళ్ళకు కూడా ఈ న్యూరోపతి లాగా రావచ్చు. కొద్దిమందికి ఈ న్యూరోపతిని ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు మనం క్యాన్సర్ లాంటివి కూడా బయటపడవచ్చు. సో మనం ఎప్పుడైనా సరే ఈ తిమ్మిర్లు వచ్చినప్పుడు మనం కారణం ఏంటి అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ తిమ్మిర్లు ఉన్నప్పుడు మనం బేసిక్ టెస్ట్లు, అంటే మనం బ్లడ్ టెస్టులతో పాటు ఈ షుగర్ లెవెల్స్, థైరాయిడ్ లెవెల్స్, B12 లెవెల్స్, అలాగే వాస్కులైటిక్ సంబంధించిన టెస్టులు చేయించుకోవటం. అలాగే కొన్నిసార్లు మనం ఈ నర్వ్ ఫిజియాలజీ స్టడీస్ ఉంటాయి, ఎలక్ట్రోఫిజియాలజీ స్టడీస్ అని ఉంటాయి అన్నమాట. ఈ నర్వ్ కండక్షన్ స్టడీస్ని కూడా చేసుకుంటే కనుక ప్రిడామినెంట్గా ఏ నరాలు ఎఫెక్ట్ అయినాయి, ఎంతవరకు ఎఫెక్ట్ అయింది అనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే మనం కారణం తెలుసుకుంటే కనుక మనం ఎప్పుడూ కూడా తిమ్మిర్లకి సిమ్టమ్స్ తగ్గే ట్రీట్మెంటే కాకుండా కారణం ఎందుకు వచ్చిందో కూడా తెలుసుకుంటే కనుక ఈ కారణాన్ని ట్రీట్ చేయకపోతే మనం పైన వచ్చే సిమ్టమ్స్ని ట్రీట్ చేసినంత మాత్రాన ఉపయోగం లేదు. అందుకనే ఎప్పుడు మనం ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు ఎందుకు వచ్చిందో కూడా తెలుసుకోవటం చాలా ముఖ్య అవసరం.